ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పంపిణీ ఈ ఉగాది నుంచి ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తుందని, డీలిమిటేషన్ విధి విధానాలపై ఇంకా చర్చే జరగలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు పార్లమెంటు ప్రాంగణంలో 2 కాఫీ స్టాళ్ల ఏర్పాటుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. ఈ రోజు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలు, వడగళ్ల వర్షాలతో పలు జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. వడగళ్ల వాన కారణంగా కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లో 40 గ్రామాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. తెలంగాణలో రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పంపిణీ ఈ ఉగాది పర్వదినాన ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్ నగర్లో శ్రీకారం చుడతారని తెలిపారు. ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు లబ్దిదారులు ఒక్కొక్కరికి 6 కేజీలు సన్నబియ్యం అందిస్తామన్నారు. గత ప్రభుత్వాలిచ్చిన దొడ్డు బియ్యం పక్కదారి పట్టడం వల్లే సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేస్తూ, ఇప్పటి వరకు ప్రభుత్వాలు 40 రూపాయలకి కిలో బియ్యం కొని ఉచితంగా మనిషికి 6 కిలోలు బియ్యం ఇస్తుంటే ఆ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ వాళ్ళు దాన్ని అమ్మేసుకుంటున్నారు. అంటే వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగమవుతుంది. నిరుపేదలకి సరైన ఫుడ్ లభించలేదు. మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేషన్ లో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని ఈ స్కీమ్ హుజూర్ నగర్ పట్టణం నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తుందని, డీలిమిటేషన్ విధి విధానాలపై ఇంకా చర్చే జరగలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందన్న ఆయన దక్షిణాది రాష్ట్రాలకు ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం సరికాదంటూ హితవు పలికారు. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు పార్లమెంటు ప్రాంగణంలో 2 కాఫీ స్టాళ్ల ఏర్పాటుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. ఆ మేరకు సంఘం 1-2 కోర్టు యార్డు వద్ద స్టాళ్లు ఏర్పాటు చేసుకునేందుకు లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ రోజు నుంచి ఈ నెల 28 వరకు స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం. రోబర్ట్ కాక్స్ అనే శాస్త్రవేత్త 1882వ సంవత్సరం మార్చి 24వ తేదీన క్షయవ్యాధి క్రిమికారకమైన మైక్రోబాక్టీరియా ట్యూబర్క్యులోసిస్ ను కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజు క్షయవ్యాధి నివారణ దినాన్ని జరుపుకుంటున్నారు. క్షయ అంటువ్యాధి అని, తొలి దశలోని వ్యాధిని గుర్తించి సరైన చికిత్స, మందులు తీసుకుంటే నివారణ సాధ్యమని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు క్షయవ్యాధి రహిత సమాజ సాకారం లక్ష్యాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 1995వ సంవత్సరం నుంచి ప్రతి ఏటా మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలనా దినాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ముఖాముఖి కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో భవిష్యత్తులో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్లు జరిగేలా కృషి చేస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యకులు కేశినేని శివనాథ్ తెలిపారు. భారత జట్టుకు కలిసి వచ్చే విశాఖ స్టేడియాన్ని మరిన్ని హంగులతో తీర్చిదిద్ది అంతర్జాతీయ మ్యాచ్లు జరిగేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు హోం గ్రౌండ్గా ఉన్న విశాఖ స్టేడియం మహిళా వరల్డ్ కప్ మ్యాచ్లకు కూడా ఆతిథ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా రూపుదిద్దే పనిలో ఉన్నట్లు కేశినేని శివనాథ్ తెలియజేస్తూ, విశాఖపట్నం స్టేడియం భారత జట్టు కలిసి వచ్చిన స్టేడియం. ఇందులో ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ స్టేటస్ ఉన్న స్టేడియం విశాఖపట్నం స్టేడియం. ఏ స్టేడియం కన్నా టెస్ట్ మ్యాచ్ ఆ స్టేటస్ రావాలంటే 10 సంవత్సరాలు పడుతుంది.
కాబట్టి రాష్ట్రంలో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఉండే స్టేడియం కింద ఓల్డ్ విశాఖపట్నం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ రెగ్యులర్ గా జరిగే విధంగా, మరిన్ని మ్యాచ్లు జరిగే విధంగా ఇవాళ ఇక్కడ క్రీడా ఫెసిలిటీస్ అన్ని పెంచాం. వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ పరిస్థితుల నుంచి చాలా బ్రహ్మాండంగా ఆశ్చర్యపోయింది. తప్పకుండా రాబోయే కాలంలో ఎక్కువ ఐపీఎల్ మ్యాచ్లు, అన్నిటికన్నా ముఖ్యంగా మహిళా వరల్డ్ కప్ కూడా వైజాగ్ రాబోతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భద్రాచలంలో ఏప్రిల్ 6న జరగనున్న సీతారాముల కళ్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో శ్రీరామనవమి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి అభివృద్ది పనుల్లో భాగంగా మాడవీధులకు సంబంధించిన పనులను ముఖ్యమంత్రి శ్రీరామనవమి రోజు ప్రారంభించే అవకాశముందని మంత్రి పొంగులేటి తెలిపారు. కళ్యాణానికి వచ్చే భక్తులంతా శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని సురక్షితంగా ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్టంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయంతో ఆరంభించింది. హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఐపీఎల్లో ఇషాన్ కిషన్కు ఇది తొలి సెంచరీ. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 242/6 పరుగులకు పరిమితమయ్యింది. కాగా చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో ఆన్లైన్ ఆఫ్లైన్ బెట్టింగులు, బుకీల కదలికలపై ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. క్రికెట్ బెట్టింగులు నిర్వహించే వ్యక్తుల సమగ్ర సమాచారం పోలీసు శాఖ వద్ద ఉందని అన్నారు. వినోదం కోసమే క్రికెట్ చూడాలని, బెట్టింగుల వైపు ప్రజలు మొగ్గు చూపకూడదని పిలుపునిచ్చారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల పట్ల యువత, విద్యార్థులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని, వారిపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు. క్రికెట్ బెట్టింగులు పాల్పడినా, సహకరించినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో స్థానికుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు తుళ్లూరులోని హెచ్ఎస్ఆర్ కళ్యాణ వేదికలో ఈ రోజు వారితో సమావేశం నిర్వహించనున్నట్లు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ తెలిపింది. గ్రామస్తుల సహకారం, భాగస్వామ్యం గురించి సమావేశంలో చర్చించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ రోజు ఉదయం 9:30 ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో అమరావతి ప్రాంత ప్రజలందరూ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తెలియజేయవచ్చని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పంపిణీ ఈ ఉగాది నుంచి ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తుందని, డీలిమిటేషన్ విధి విధానాలపై ఇంకా చర్చే జరగలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు పార్లమెంటు ప్రాంగణంలో 2 కాఫీ స్టాళ్ల ఏర్పాటుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. ఈ రోజు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.